అయిపోయినాయి. ప్రింట్ కూడా తీసుకుంది మేడము. 10 సార్లు చేంజ్ చేసింది. బెడ్రూమ్, వాష్రూమ్, డోర్లు. రాత్రి ఎవరో చంపేసినట్టున్నారు. ఐ జస్ట్ సా సంథింగ్ అండ్ ఐ వాంట్ టు. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు స్టార్ట్ చేస్తారు వర్క్. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Tada! It's just 6 in the morning. లేచిన నా కళ్ళు నొప్పి అవుతున్నాయి. ఐ డోంట్ నో. చాని పని చేసుకుంటుంది బికాజ్ ఇప్పుడు మేము ల్యాండ్ దగ్గరికి పోవాలి. శ్రీజు పాపం అన్నే వండుకుంది. బెడ్రూమ్ కూడా ఉంది, ఆ బెడ్రూమ్ కూడా ఉంది. బట్ ఆమెకి ఎక్కడ నిద్ర వస్తే అక్కడనే వండుకుంటుందంట. నేను కాసేపు పని చేసుకుంటా. ఈ పరిస్థితి చూస్తారా ప్రస్తుతానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి. బట్టలు 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 బట్టలు. ఓ గాడ్, సరిపోవట్లేదు స్పేస్. ఎన్నిసార్లు చెప్పినా సరిపోవట్లేదు స్పేస్. ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన లాస్ట్కి కింద పడేయాల్సిందే, గబ్బు కావాల్సిందే. అది కూడా అండి, ఇదేమన్నా అసలుకి ఇల్లేనా? ఇది సదరాలి అంటే అట్లీస్ట్ ఒక 4 to 5 hours పడుతుంది అన్నీ మడతపెట్టి ప్రాపర్గా. బట్ దిస్ టైమ్ వి డిసైడెడ్ అన్ని బ్యాగ్లల్లా లేదంటే యూనో డబ్బాలల్లా ప్యాక్ చేసి పైన పెట్టేయాలి అని. సో దానికోసం ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఆ పని చేస్తే నాకు వేరే పనులు చేసుకోనికి ఎనర్జీ ఉండదు, బ్యాక్ పెయిన్ అవుతుంది. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ బ్యాక్ పెయిన్ అండ్ ఎక్కువ ఏ పని చేసినా సరే కంటిన్యూస్గా పెయిన్ అవుతుంది. సో ఐ కాంట్ రెస్ట్. స్నానం చేసిన, రెడీ అయిపోయినా, వీడియో తీసుకున్నా, తిన్నా. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. మమ్మీ స్నానానికి పోతుంది, శ్రీజు కూడా రెడీగా ఉంది. జాని ఇంకా పని చేస్తుంది, ఎప్పుడో చేయాల్సిన పని ఆమె ఇంకా పొద్దున్న నుంచి నిన్న రాత్రి నుంచి కూర్చొని పని చేస్తూనే ఉంది. మధ్యలో ఒక 2-3 గంటలు వండుకుంది అనుకుంటా. వీ హ్యావ్ టు లీవ్. ఐ థింక్ వాడు స్టార్ట్ అయింది అనుకుంటా. ఒక 15-20 minutesలో ఉంటాడు. ఆ టైంలో మనం ఆడ ఉండాలా, లేదంటే రచ్చ రంబోలా. ఆడ మేస్త్రి రోల్ కూడా వెయిట్ చేస్తుర్రు. ఈరోజు ఒక్కరోజు మేము అక్కడ ఉండి పని చేయించుకున్నాం అనుకో, ఇంకా వాళ్ళు కంటిన్యూస్గా పని చేయించుకుంటారు. ఎందుకు అంత అవసరమా అంటే, మేము ఇంటీరియర్స్ కూడా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారమే ఎక్కడ ఏ గోడ రావాలి, ఎక్కడ ఏ విండో రావాలి, ఎంత సైజ్ రావాలి, ఎంత కింది నుంచి రావాలి, పైన ఫ్లోర్లో ఎక్కడెక్కడ ఏంటివి. సో ఇవన్నీ వెల్ ప్లాన్డ్. దాని ప్రకారమే అన్నీ చేసుకోవాలి. అందుకోసము పట్టుకురండి అంటే తీసుకొనకే పోయినా. మా ఇంట్లో ఈ చీపురు కట్టలు లేవు, ఒకటి జాడు కట్టనే ఉంది. సో ఇవి తీసుకొని వచ్చేసిన. రాక్ సైడ్ తీసుకుందాం. అన్నీ పోతూ పోతూ మెట్టు కూడా వచ్చేసిండు అంటున్నాడు. అయ్యా గేటు 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 శ్రీజు. ఇప్పుడు మనం నాట్ ఎనీమోర్. అయిపోయినాయి. ప్రింట్ కూడా తీసుకుంది మేడము. 10 సార్లు చేంజ్ చేసింది. బెడ్రూమ్, వాష్రూమ్, డోర్లు, విండోలు. అయిపోయింది. ఆమె డ్రాయింగ్ అయిపోయింది. అది ప్రింట్అవుట్ తీసుకోనికైనా చాలా టైం పట్టింది. సో ఫైనల్ గా ఇంకొక 10 to 15 minutesలో వెళ్ళి రీచ్. సూరజ్ని మధ్యలో ఈడ నాగుల్లో పిక్ చేసుకొని. ఈరోజు నేను అగారో వాళ్ళ గ్యాలక్సీ కార్డ్లెస్ టైర్ ఇన్ఫ్లేటర్ వాడుతున్నాను. రీఛార్జబుల్ 3-in-1 మల్టీపర్పస్. మనకి డిస్ప్లే లాంగ్ వచ్చింది. అలాగే లాంగ్ ప్రెస్ ఇచ్చి ఫస్ట్ అయితే నేను డివైస్ని ఆన్ చేస్తున్నాను. ఫ్లాష్ లైట్ ఉంది, రెడ్ అండ్ వైట్ కలర్. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనం యూజ్ చేయొచ్చు, ఈజీలీ యాక్సెసిబుల్. USB పోర్ట్ వచ్చింది, అలాగే Type-C పోర్ట్ వచ్చింది. ఒక వైర్, దాంతో పాటు మనకి ప్లేయింగ్ బాల్, ఫ్లోటింగ్ ట్యూబ్, అలాగే బైసైకిల్, దాంతో పాటు హార్స్ వచ్చింది. దీన్ని మనమైతే డివైస్కి ఫస్ట్ ఒక సైడ్ కనెక్ట్ చేసుకుంటున్నాము అండ్ ఇంకొక సైడ్ కార్కి వెళ్తుంది. ఒకవేళ యూజ్ చేయనప్పుడు దీన్ని ఇంకొక సైడ్ ఫిక్స్ చేసి హ్యాండిల్ లాగా ఈజీగా యూజ్ చేయొచ్చు, బ్లెండబుల్ కూడా. ఇప్పుడైతే పవర్ బ్యాంక్ లాగా ఈజీగా ఎలా యూజ్ చేస్తున్నా అనేది చూపిస్తున్నాను. ఇట్స్ జస్ట్ లైక్ నార్మల్ పవర్ బ్యాంక్స్, చూడండి మీరే. అండ్ ఇప్పుడు కార్కి అయితే మనము ఎలా అనేది చూపిస్తాను. కార్కి ఫస్ట్ మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మల్టీ మోడ్ ఆప్షన్ అని ఉంటుంది. దానికంటూ అదే ప్రీసెట్ ఉంటుంది. కార్కి, బైక్కి, బైసైకిల్, బాల్ అలాగే మాన్యువల్గా యూజ్ చేయొచ్చు. 36 ఉన్నది, నేను 33కి సెట్ చేసుకుంటున్నాను. మీరే చూడొచ్చు ఈజీగా అది ఇంక్రీజ్ అయిపోతుంది వాల్యూ అనేది. ఇది 2x 2000 mAh రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉన్నాయి. నేను 3 to 4 hours ఛార్జ్ చేస్తే 25 minutes అది వర్క్ అవుతుంది కంటిన్యూస్గా. అండ్ ఈజీగా ఒక పౌచ్లో క్యారీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కానీ ప్రోడక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్అవుట్. మరి చలి పెడుతుందని ఇది వేసుకున్నా. ఇది వేసుకుంటే ఎండ కొట్టడం స్టార్ట్ అయ్యింది. ఐ రియలీ డోంట్ వాంట్ టు. జీన్స్ ఉంచి పెట్టట్లేదంటే ఇంతకుముందు నాకు ఆమెకు ఒక సైజు పడుతుండే, ఇప్పుడు ఆమెకు ఒక సైజు పడుతుంది, నాకు ఒక సైజు పడుతుంది. నేను పైసలు ఇవ్వమన్నా, పైసలు ఇస్తే నేను మళ్ళీ నా దగ్గర ఎక్కడి నుంచి ఉన్నాయి. ఈ రోజు చీపురు కట్ట తీసుకొని 30 రూపాయలు ఈమె దగ్గరనే తీసుకొని
తీసుకున్నా. సో నా దగ్గర ఉంటాయి, నా దగ్గర కూడా పైసలు లేవండి. సో నేను పోయి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నా. శ్రీజు కూడా లావ్ అయిపోతుంది త్వరలో. సో శ్రీజుకి నచ్చదు. ఇప్పుడు ఉన్న జీన్స్లు అన్ని శ్రీజుకే పడతాయి, నాకు అవి ఏవి పట్టట్లేదు, ఏదో బలవంతంగా వేసుకుంటున్నా. సో ఇంకా నేను తెచ్చుకున్న ఒక్క ఫస్ట్ జీన్స్ నా సైజ్ది, అదైనా వేసుకోవాలి. సో ఆడిపోయేది ఉంది కాబట్టి అప్పుడు పనికి వస్తుంది. ఫీల్స్ బెటర్. శ్రీజునే వేసుకొచ్చి తప్పు పని చేసింది. నాకు అస్సలుకి అయితే లేదు, ఫుల్ ఉబ్బరం అవుతుంది లిటరల్ గా. బట్ సాయంత్రం కల్లా ఎట్లయినా కావాలి, బికాస్ నేను H&Mకి పోయి నా జీన్స్ ఎక్స్చేంజ్ చేసుకునేది ఉంది. ఐ జస్ట్ సా సంథింగ్ అండ్ ఐ వాంట్ టు షో ఇట్ టు శ్రీజు. లెట్స్ సీ. నేను చూడనే లేదు అసలుకి దాన్ని. రాత్రి ఎవరో చంపేసినట్టున్నారు. చచ్చిపోయింది ఈడ పాము. లేదు ఎప్పుడో చచ్చిపోయింది. రేపు పాము ఆడ చచ్చిపోయింది రా అంటే నాకే తిట్లు పడుతున్నాయి. నువ్వు గమన అవ్వ, అదేదో నీ కాలని కొట్టినట్టు చేస్తున్నావు, నేను దాన్ని ఏం చెయ్యలే. అరే తీసేజా, నీ రమ్మని పోయి పైకి పోయి. అరే నువ్వు పోరా, అరే సత్తాయిసు, అరే పో గమన నువ్వు. చెప్పిన శ్రీ చూడు తల్లి, చెప్పు తల్లి నువ్వు. అమ్మా అది ఎప్పుడు నిన్న చచ్చిపోయినట్టుంది, నా ప్రాణానికే వచ్చింది. యాక్చువల్గా ఈడ మేము ఒకసారి పాము చూసినాము, టు బి వెరీ ఆనెస్ట్. అప్పటి నుంచి కాస్త భయం కూడా ఉండే. ఈరోజు ఈడ కనిపించింది ఇది. వి కాంట్ హెల్ప్ ఇట్. చెప్పిన పాపానికి అనిపించుకోవడం ఇదే అంటారు. నా దుల ఎవరో దాని మీద నుంచి పోతే నాకు తిట్లు పడుతున్నాయి. సో ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు స్టార్ట్ చేస్తారు వర్క్, బికాస్ జానీ ఉంది కాబట్టి. అండ్ నేను కూడా ఉన్నా, రేపు నేను ఉండా. సో ఈరోజు ఈ పని చేసేసుకున్నాం అనుకో, నేను ట్రిప్కి ప్రశాంతంగా పోవచ్చు. మళ్ళీ మధ్యలో సంక్రాంతి లీవ్స్ ఇవి అవి ఉన్నాయి. ఇక్కడ అంతా ఆంధ్రోళ్ళు పని చేసేవాళ్ళు, సో వాళ్ళు ఎక్కువ రోజులే పోతారు. అందుకోసం కొంచెం స్టార్ట్ చేసుకుంటే రిటర్న్ నేను వచ్చేవరకు కొంచెం పని అయినా అవుతుంది. సో ఏమేమి పని చేస్తున్నారో మాకు కూడా తెలియదు, చూద్దాం. ఇప్పుడు జానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆమె ఎందుకు వచ్చింది, ఏం చేయనీకి వచ్చింది అనేది. చెప్పండి మేడం, ఏం చేయనీకి వచ్చారు మీరు? మార్కింగ్ చేయనీకి. ఇంకా అంతే ఏదైనా ఉంటుంది కదా, అంటే ఎగ్జాక్ట్ గా పాయింట్స్ చెప్పి ఎక్కడెక్కడ విండోస్, ఎక్కడ డోర్స్, ఎన్ని వాల్స్ వస్తుంది, ఎంత వాల్స్ లెంత్ వస్తుంది అక్కడ అంతే. ఇంక అంతకు మించి ఎక్కువ మాట్లాడలేదండి, అడ్జస్ట్ అయిపోయింది. అంతే నా జాను, నువ్వు నించోవడమేనా నీ పని? లేదు, వాళ్ళు అది పెట్టినాక నెక్స్ట్ చెప్పాలి కదా, అప్పటి వరకు వెయిట్ చేస్తుంది. అచ్చా, వెయిట్ చేయడమే నీ పని, పని చేయడం వాళ్ళ పని. టైం పాస్కి వచ్చిన మా పని ఏమైతుందో తెలియదు. నేనైనా ఒక పర్పస్ కోసం వచ్చిన, మీరు నేను డ్రైవింగ్ పర్పస్కి వచ్చిన, నాకు అసిస్టెంట్ లాగా ఏం వచ్చింది. సో మా ఇష్టం, మేము వస్తాం, మేము అట్లా పనులు చేసుకుంటాం అంతే. వేసుకోనికే పోయి చూద్దాం పైన ఏం చేస్తారు. టైం వచ్చి 9 అవుతుంది. H&Mలో రీసెంట్గా ఒక జీన్స్ తీసుకున్నా, అది సైజ్ అస్సలకి సరిపోలేదు. ఒక పెద్ద సైజ్ తీసుకుందామంటే ఆ మెంబర్షిప్, ఆ గోలా, నా దగ్గర ఆ మెంబర్షిప్ ఈమెయిల్ ఐడి మర్చిపోయినాను. సో ఎక్స్చేంజ్ కాలేదు, ఇంకొకటి కొత్తది కొనాల్సి వచ్చింది అడిషనల్గా. ఇప్పుడు ప్రస్తుతానికి నేను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, బికాస్ నా నోస్లో చిన్నగా పింపుల్స్ లాగా అవుతున్నాయి. సిన్స్ లాస్ట్ 15-20 days. హీల్ అవుతుంది అనుకుంటూ ఉంటేనే అస్సలకి హీల్ అవ్వట్లేదు. నాకు ఏం చేయాలో అర్థమవుతలే. రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేయాలి, వీడియోస్ ఎడిటింగ్ చేసుకునేది ఉంది, బ్యాగ్ ప్యాక్ చేసుకునేది ఉంది, సగమే బ్యాగ్ ప్యాక్ అయ్యింది. ఓ గాడ్, దిస్ సో మచ్ వర్క్. అండ్ 10-15 minutes నుంచి ఒకటే ఫోన్ చేస్తున్నా, డాక్టర్ ఇంకొక 10 minutes ఉంటాడా, ఇంకో 15 minutes ఉంటాడా, ఇంకొక 20 minutes ఉంటాడా అని. బికాస్ నేను పోయే ప్లేస్ అంతా -20, -8 అంత మైనస్ ప్లేస్లోనే పోతున్నా కాబట్టి వెదర్ చాలా చల్లగా ఉంటుంది. దాంట్లో ఇంకా నోస్ ఇంకా ఎక్కువ డ్రై అయిపోతుంది, అది నా ప్రాబ్లం. వచ్చేవరకు ఐ డోంట్ వాంట్ టు మేక్ అ బిగ్ సీన్ అవుట్ ఆఫ్ దిస్. పోయింది ఫైనల్గా, డాక్టర్ ఉన్నాడు, చూపించేసుకున్నాను. మెడిసిన్స్ ఆపేయమన్నాడు, వేరే మెడిసిన్స్ ఇచ్చిండు హీల్ అవ్వనీకే, ఇన్ఫెక్షన్ కాకుండా. సో మనం ఇంటికి వెళ్ళిపోదాం. టైం 11 అవుతుంది, పోయితే ఆల్మోస్ట్ 10:30-10:40 అవుతుంది. నా కార్ అటు సైడ్ పార్క్ చేసుకున్నా. మీలో చాలా మంది ఎక్కడ అంటారు.
సో దిస్ ఇస్ ద క్లినిక్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్ హియర్. 500 రూపీస్ కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటాడు అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. లెట్ మీ గో. సర్లక్క ఈడ మమ్మీ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. గేట్ తీసి అందరం కలిసి పోయి తిననీకే. సో కార్ లోపల పెట్టేద్దాం. ఇద పరిస్థితి. డ్రెస్ కుట్టించుకున్న టైం లేదు. లాస్ట్ మూమెంట్ వర్క్ అన్నమాట. ఇది కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. సర్లక్క వాళ్ళు కూడా సాయంత్రం, నేను పొద్దున. నడు మమ్మీ ఇక. సర్లక్క కూడా పైకి వస్తుందా? బ్యాగ్స్ చదువుకున్నారా సర్లక్క మీరు? డోర్ తీయరా ప్లీజ్. డోర్ తీయండి, ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది నా అవతారం? ట్రై చేసేసుకున్నా. ఇంకా శ్రీజు నీ లక్ ఏంటి తెలుసా? ఆ జీన్స్ ఎక్స్చేంజ్ కాలే. ఏడుపు వచ్చేసింది తెలుసా నాకు. కొత్తది తీసుకోవాల్సి వచ్చింది. షటప్. ఈరోజు మా ఇంట్లో బిర్యానీ స్పెషల్, స్పైసీ, యమ్మీ, వేడి వేడిగా. యా బాగుంది. అప్పటికప్పుడు వేసేసిన. మళ్ళీ 19th వచ్చి తింటా. మా జాని ప్రేమతో ఒక ముక్క పెట్టింది నాకు. రెండు ముక్కలు పెట్టింది నాకు. మన తిండి మంది తిండి. అమ్మ వచ్చింది రో దొంగ. ఎడిగిపోతున్నా తల్లి నేను? ఢిల్లీకి పోతున్నానా నేను? సరే బాయ్, గుడ్ నైట్. చలో బాయ్ చెప్పిడా. బాయ్. ఓకే సో ప్యాకింగ్ అయిపోయింది. మమ్మీ జాను వండుకుండ్రు. ఇక్కడ శ్రీజ్ ఉంది. లాగౌట్ అయిపోతుంది. ఐఎమ్ సో టయర్డ్. వీడియో ఎడిటింగ్ చేసేది కూడా ఇంకా ఉంది. ఇది 7 kgs క్యాబిన్ బ్యాగేజ్. ఇది చెక్ ఇన్ బ్యాగేజ్ 15 kgs. దీంట్లో కొంచెం ఎక్కువ అవుతున్నాయి అని షూస్ అండ్ బ్యాగ్ తీసేసినాను అడిషనల్గా. ఇది నాది హ్యాండ్ బ్యాగేజ్. ఈ క్రీమ్లు ఇంకా అవన్నీ తీసేసిన. ఒకసారి వెయిట్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ వెయిట్ చెక్ చేసుకొని బంద్ చేస్తే సరిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ బాయ్ బాయ్.